ఈరోజు ఇంకొక టాక్సిక్ బిహేవియర్ గురించి తెలుసుకుందాం. ఒకరోజు మీరు సరదాగా మీ హస్బెండ్‌తో కలిసి ఒక పార్టీకెళ్లారనుకోండి. ఫ్రెండ్స్ అందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ మీ హస్బెండ్ అందరి ముందు మీ మీద ఒక జోక్ వేస్తాడు. అందరూ నవ్వుతారు. ఇది మీకు చాలా హర్టింగ్‌గా ఉంటుంది. ఇంటికొచ్చాక అడుగుతారు. ఎందుకలా అన్నారు అందరి ముందు అని. మీరలా అనకుండా ఉండవలసింది అని. ఇక్కడ ఏం జరగాలని అనుకుంటాం మనం? ఆ భర్త సారీ చెప్పాలనుకుంటాం. సారీ చెప్పడం పక్కనుంచండి. రివర్స్‌లో అటాక్ జరుగుతుంది. అదేంటి? అలా ఎలా ఫీల్ అయ్యావు? నేనేదో జోకేశాను. నువ్వు ఇలా కూడా ఆలోచిస్తావా? ఇంత సెన్సిటివ్ అయితే చాలా కష్టం. నా మూడంతా పాడైపోయింది. ఇలాంటి అటాక్ జరుగుతుంది మన మీద. ఇలాంటి టాక్సిక్ బిహేవియర్‌ని డిఫ్లెక్షన్ అంటారు. అంటే వాళ్ళు చేసిన దానికి బాధ్యత వహించకుండా మాట మార్చేస్తారు. తప్పంతా మనదే అన్నట్టు చేస్తారు. మొత్తం విషయాన్ని సైడ్ లైన్ చేసేస్తారు. ఎలాగంటే మీరెందుకు నన్ను హర్ట్ చేశారు అని అడగాలని మనం కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాం. కానీ జరిగిందేంటి? చివరికి వాళ్ళనేదో బాధ పెట్టినట్టు మనమే సారీ చెప్పాలనుకుంటాం. ఇదంతా చాలా ఫాస్ట్‌గా జరిగిపోతుంది. ఇది వాళ్ళ బాగా ప్రాక్టీస్‌లో ఉన్న సర్వైవల్ మెకానిజం. దీన్ని మీరు గుర్తించినంత కాలం మీ అవసరాలన్నీ పక్కకు వెళ్ళిపోతుంది. మీ విషయాలన్నీ ఇంపార్టెంట్ లేనివైపోతాయి. ఈ ప్యాటర్న్ గుర్తించడానికి కొన్ని నెలలు పడుతుంది. కొంతమందికి సంవత్సరాలు పడుతుంది. అండ్ టాక్సిక్ బిహేవియర్ వాళ్ళతో మీకు జరిగే నష్టం ఏంటంటే, మీరు స్లోగా మాట్లాడడం మానేస్తారు. ఏది అడగరు. ఏదైనా అడగాలంటే అటునుంచి ఏ రియాక్షన్ వస్తుందో అని మీరు అడగడం మానేస్తారు. కామ్ అయిపోతూ ఉంటారు. ఈ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఎలా చేస్తారంటే, నువ్వేం మాట్లాడొద్దని డైరెక్ట్‌గా చెప్పరు. స్లోగా మీరు మాట్లాడడం మానేసేలాగా ట్రైన్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా అకౌంటబిలిటీ ఉండదు ఈ రిలేషన్‌లో. ఏది జరిగినా తప్పు మీదే. లేట్ ఎందుకయింది అని అడిగామనుకోండి, నీ వల్లే. నువ్వు నన్ను తొందరగా నిద్ర లేపలేదు. లేదా నువ్వు నాకు ఇది చేసి పెట్టలేదు. నువ్వు తొందరగా రెడీ అవ్వలేదు. అంటే తప్పులన్నీ మనమే ఉంటాయి. వాళ్ళు దేనికి బాధ్యత వహించరు. మనం ఏదైనా అడిగామనుకోండి, నువ్వు అడిగే పద్ధతి నాకు నచ్చలేదు. నువ్వు ఇలా ఎలా అడుగుతావు? ఇలాగ మనం అడగాలనుకున్న దాన్ని పక్కన పెట్టేస్తారు. ఒక తప్పు ఏదన్నా జరిగింది, ఎందుకు ఇలా చేశారు అన్నామనుకోండి, నువ్వు అప్పుడు చేసావు గదా! అని అది ఎప్పుడు విషయాన్నో తీసుకొస్తారు. ఇంక ఈ విషయం పక్కకెళ్ళిపోతుంది. ఇది కూడా ఒక ప్యాటర్న్ రిలేషన్స్‌లో. మీ లైఫ్‌లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ సీరీస్ ఆఫ్ టాక్సిక్ బిహేవియర్ గురించి వీడియోలు వినాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బీ బోల్డ్ అండ్ బీ పాజిటివ్.